ఈ ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఏం స్ట్రైవ్ చేస్తున్నాం? నేను తిరుమలలో పుట్టేశాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. పేటెంట్ రైట్స్ అంటే మీరు ముందు నుంచి నాస్తికులు, ఉమ్, ఈ మధ్య కాస్త అస్తికత్వం వచ్చింది, దేవుడు భక్తి మర్యాదను. ఉమ్, ఆ? ఉమ్, మీరు మళ్ళీ ఎవరు ఆ ధర్మారెడ్డి విషయం మాట్లాడుతున్నారు. ఉమ్, సరే, 12వ రోజు కొడుకు చచ్చిపోయినా డ్యూటీకి వచ్చాడు. ఇటు సంవత్సరం పాటు జీవితాలు సెలవులు ఇస్తాడు ఎటోడన్నా? ఇవ్వరు. ఎవడైనా ఇస్తాడా సంవత్సరం పాటు ఇవ్వరు. కొడుకు చచ్చిపోయాడని? ఉహు, వచ్చాడు. ఉమ్, నాకు తెలిసి హిందూ సాంప్రదాయంలో సంవత్సరం పాటు కొబ్బరికాయ కొట్టకూడదు, అవును దేవుడిని దర్శించుకోవచ్చు. అవును. దాంట్లో ఏం తప్పులేదు లేదు, 12 రోజులు అయిపోయాక వెళ్ళొచ్చు. కదా. వెళ్ళొచ్చు. ఇది బేసిక్. ఉమ్. నేను హిందువుని, నాస్తికుడిని కాదు కాబట్టి. నిద్రకు కూడా వెళ్ళమంటారు కదా సార్, కర్మకాండాలు చేసిన వాళ్ళు 12వ రోజు వెళ్ళి నిద్ర చేసి నిద్ర చేసి రమ్మంటారు కదా కదా. అంటే యువర్ ఎలిజిబిలిటీ హెస్ కమ్, బట్ నాట్ ఫర్ టెంకాయ్. ఇది నాకు చెప్పిన వాళ్ళు, మా నాన్న చనిపోయినప్పుడు నాకు చెప్పారు అది. బాబు నువ్వు 12 రోజులు పడి, ఎందుకంటే నేను ఎవ్రీ సాటర్డే గుడికి పోతాను, స్వామివారిని దర్శించుకుంటాను. ఆయన చాలా ఫ్రీక్వెంట్గా నేను తిరుమల వెళ్తాను. నాకు చెప్పారు బాబు ఇలా ఉంటుంది అంటే, సరే సరే అని. నేను సాధారణంగా కూడా నేను కొబ్బరికాయ చాలా తక్కువ కొడతాను ఈ విషయంలో, సీరియస్లీ. ఇది నాకు తెలిసిన శాస్త్రం, నాకు పెద్దలు పండితులు లేకపోతే పంతులు ఎవరు చెప్పినవి. మరి ఎక్కడి నుంచి వచ్చి, ఏ ప్లానెట్ నుంచి వచ్చి చెప్పారు వాళ్ళకి, నాకైతే అర్థం కాలేదు. సో ఈ 3 విషయాలు, సుబ్బారెడ్డి విషయం, ధర్మారెడ్డి విషయం, కరుణాకర్ రెడ్డి విషయం, 3 బూమరంగ్ ఇష్యూసే కదా. అంటే కోరి మనోభావం రెచ్చగొట్టడం. అసెంబ్లీలో ఎవరు లేడు కాబట్టి నేనే ప్యాడ్లు కట్టుకుని దిగాను, టాస్ నేనే గెలిచాను, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేనే, ఎంపైర్ మా స్పీకర్లే కాబట్టి నాట్అవుట్, నేను అవుట్ అయినా నాట్అవుట్ అంటారు కాబట్టి నేను వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులన్నీ బ్రేక్ చేయడానికి ట్రిపుల్ సెంచరీ కొట్టేస్తానంటే కొట్టు. మీ దయ వల్ల ప్రజలకు అందరికీ ఇలా పత్తికాయలు ఇన్నట్టే. కరుణాకర్ రెడ్డి గారు ఇన్నాళ్ళ దాకా ఏదో క్రిస్టియన్ అనుకున్న అపోహల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ పెళ్లి మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. మొన్నటి దాకా ఎవరో తెలియని వాళ్ళు, ఆయన క్రిస్టియనా, ఇది టీటీడీ చైర్మన్ చేశాడంటే టంకా పలాస్ చెప్పాడు. నేను హిందూరా భయ్, తగరాలు పడుతుండ్రా, నేను మా అమ్మాయికి పద్మావతి అమ్మవార్ల టెంపుల్ ఇచ్చాను. మళ్ళీ ఎవరు సాక్షి వాడు బాలకృష్ణ, ఇంకో సాక్షి వారు ఈయన తమ్ముడే, వారు ముఖ్యమంత్రి గారి తమ్ముడు. ఇంకేంటి మాట్లాడతా చూడు, జాగ్రత్త విను. రెండోది సుబ్బారెడ్డి గారి విషయం, భూమి మీద కనమని నెల్లూరులో పుట్టినాడు ఎవరని చెప్పారు సుబ్బారెడ్డి గురించి. అందులో అలా ఆవిడ గురించి నీకు తెలుసో తెలీదు, ఆ ఎస్విబిసి ఛానల్లో వేద పట్టణాలు ఏవైతే ఉంటాయో ఈవిడ విపరీతంగా ఎంకరేజ్ చేసింది ఆవిడ. ఎరుబొగుల దానిలో ఉంటుంది ఆవిడ. తప్పే ఉందమ్మా, బైబిల్ పట్టుకుంటే తప్పే ఉంది. నాకు నా భగవద్గీత ఎంతో, ఖురాను బైబిల్ కూడా అంతే సమానం. నాకు రాజ్యాంగం స్కూల్లో చదువుకునేటప్పుడు పక్కనే ఉంటారు, మాట్లాడతాము, ఇచ్చింది తింటాము, పట్టుకుంటాము, వెళ్తాము. ఇప్పుడు క్రిస్టియన్ మిషన్ స్కూల్లో చదివినప్పుడు సెంట్ ఆల్ఫోన్స్ లో చదువుకున్నాను నేను. నాకు అలాంటి చెప్పారు, ప్రేయర్స్ ఉండేవి మాకు, ప్రేజ్ ద లార్డ్ అని. తప్పే ఉందమ్మా, నా దృష్టిలో నా లార్డ్ ఆయన, వాళ్ళ దృష్టిలో ఆ లార్డ్ ఆయన, ఇంకోళ్ళ దృష్టిలో లార్డ్ వాళ్ళు. లేకపోతే నేను ప్రేయర్లు చెప్పనని ఎప్పుడు చెప్పాను ఎవరన్నా, నా ఫ్రెండ్స్ ఎవరు నాకు ప్రేయర్ చెప్పని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాకు. మరీ విపరీతంగాను విడ్డూరంగాను ప్రవర్తిస్తున్నారు. ఈ చంద్రబాబు గారి స్థాయిని ఆయనకి తెలియకుండా తగ్గించుకుంటారు. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ తిరుమల లడ్డూలో పవన్ కళ్యాణ్ మాటతో తప్పు ఒప్పించుకుంటే ఒప్పుకోవాల్సింది మీర్రా భయ్. ప్రమాణ స్వీకారం అయినట్టే దిక్కుమల కంటే బయట తగిలేస్తే అవి తెచ్చి మళ్ళీ నెత్తికి తీసుకొచ్చి కలిపి అది ఆ లడ్డు కలిసి జరిగిందని మీ ఆయనలో ఎస్టాబ్లిష్ అయితే, అల్లారోడో చూడు వెనక సామెత తుంటి కొడితే పొల్లవేలే అని, మీరు చేసిన తప్పుకు ఆయన వచ్చి సెకండ్ మాట సారీ చెప్పాలంటే ఏమైనా అర్థం ఉందా? అంటే మీ తెలివి తక్కువతనం అసెంబ్లీ వేదికగానే బయటపడింది. ఇప్పుడు కల్తీ జరిగింది చంద్రబాబు చెప్పాడంటే, ఈయన రిపోర్ట్ చదివాడంటే తూచి నేను చదవలేదు సార్. నాకు తిరుమలలో భక్తులు కొంచెం లడ్డూలో తేడా ఉందని చెప్తున్నారు, చెప్పడం వలన నేను వీళ్ళందరి తరపున ఇప్పుడు మళ్ళీ మన పడికి బెచ్చారెడ్డికి వెళ్ళి స్వీట్ కొందామా, పొలారెడ్డికి వెళ్ళి కొందాం, ఢిల్లీ మిఠాయిలో లడ్డు పొలారెడ్డిలో ఉన్నట్టు లేదు అని కూడా చెప్తాడు. ఈ 2 లడ్డూలు వాళ్ళ బెచ్చారెడ్డి సీట్లో ఉన్నట్టు లేదంటాడు, ఇంకోటి శివరామరెడ్డి సీట్లు తీసుకొచ్చి ఇలా లేదండి అంటే అది వార్త. నీకు సాక్షిలోనే రాశారమ్మ ఒక వార్త. ఒక రోజు నేనే ఉన్నాను, ఆ రోజు ఇట్స్ కోఇన్సిడెన్స్. ఆ లడ్డు లైన్లో ఉన్నప్పుడు ఒక ట్రేల్ లాట్ అని ఉండకట్లేదు, ఆడ ఇలా పోగులు తీసి ఇచ్చినట్టు ఇచ్చి కవర్లు వేసి ఇచ్చాడు. సార్ ఇదేంటి సార్ అంటే, ఉండ చిదిగిపోయింది సార్, ఏం చేయాలి అనుకోకండి అని చెప్పి ఇచ్చాడు. ఆ రోజు చాలా మంది అఫెండ్. నేనైతే జోక్ కూడా వేసాను, కడుపు ఉండలో అంతా కడుపులో గల ఉండలోపంలో వెళ్తుంది ఏంటి, ముక్కలు చేసుకోకుండా తినమా, పంచినప్పుడు కూడా మనం 3 లడ్డూలు అంటే ప్రసాదం గుండ చేసేస్తాం కదా, పోలేండి మనం లడ్డు ఎరగొట్టకుండా దేవుడు స్వామి మనకి కాపాడంటే జోక్ వేసుకుని వచ్చాం ఆ రోజు. అది ఆ రోజు సాక్షి వాడు కూడా కవర్ చేసాడు. అంటే తప్పును వాడు ఎప్పటికప్పుడు. సుబ్బారెడ్డి ఇప్పుడు వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, వ్యవస్థల మీద వీళ్ళకి గౌరవం ఉందో లేదో ప్రజలకు తెలియాలి. మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం కదా. ఇదే చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ వాళ్ళ సంగతి చెప్తాం జాగ్రత్తగా. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి
ఇప్పటికే నలుగురు వచ్చి నా దగ్గర జాయిన్ అయ్యారు, ఇంకో నలుగురు లాక్కుంటే నీకు అపోజిషన్ స్టేటస్ ఉండదు. స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, అండర్లైన్ చేద్దాం శభాష్. చెప్పాడు కదా. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? జగన్మోహన్ రెడ్డి చెప్తుందా? అపోజిషన్ స్టేటస్ ఎవరికి ఇమ్మంది? అరే మీరు గెలిచిన వాళ్ళు కూటమి కడతారు, మీరు అందరూ పార్టీని పార్టీస్తారు, గవర్నమెంట్ ఉంటే ఆడు మ్యాన్ ఎవరో ఆయన ఒకనే ఉండేవండి, 10 మంది ఉండి ఏదండి నెంబర్ మాత్రం కన్ఫైన్ చేయలేదు, ఇవ్వండి అని చెప్పింది. దీనికి ఉదాహరణగా మహానుభావుడు రామారావు గారు, రాజీవ్ గాంధీ గారు గవర్నమెంట్, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2 సీట్లు గెలిచింది బీజేపీ. ఎవరు? అద్వానీ గారు, వాజ్పేయి గారు. వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు తెలుసు కదా. ఇక్కడ రామారావు గారు ఆయనలో పి జనార్దన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు 95 దశకంలో. మరి ఇప్పుడు అదే కదా ఆయన అడుగుతుంది. అపోజిషన్ స్టేటస్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే, ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు ఒక అంశం మీద మాట్లాడతారు, దానికి ప్యారల్గా అపోజిషన్ లీడర్కి ప్రివిలేజ్ టైం ఉంటుంది, మాడచ్చు. లేదా సంబంధిత మంత్రి ఇరిగేషన్ శాఖ మీద ఇప్పుడు కొడుతున్నారు కదా బొంబడింగ్, ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద, ఆ మాట రామారెడ్డి గారు మాడినట్టు ప్యారల్గా కౌంటర్ అటాక్ ఉంటుంది. అక్కడ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపిగా మాట్లాడుతున్నారు, ఇక్కడ మనం విద్యాశాఖ విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు విద్యాశాఖ డేటాతో ముఖ్యమంత్రి గారితో లేకపోతే విద్యాశాఖ మంత్రి మాట్లాడినప్పుడు ప్యారల్గా, అయితే రెవెన్యూ మినిస్టర్ ఒక ఇష్యూని ల్యాండ్ టైటిలింగ్ యాక్టే మాట్లాడతారు, కౌంటర్లు ఇస్తారు కదా ఇక్కడి నుంచి. అలాగే ఏ శాఖ, హోంశాఖకు సంబంధించిన లా అండ్ ఆర్డర్ విషయంలో కంపారిజన్స్. అందుకే అడుగుతున్నారు అపోజిషన్ స్టేటస్. ఇది చెప్పమంటే ఏవేవో కథలు చెప్తారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అడిగితే జర్మనీ వెళ్ళి తీసుకోమను అటకారాలన్నమాట. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మేము కోర్టుకు వెళ్ళి తెచ్చుకో, కోర్టు ఇస్తుందో ఏదో దేవుడి నిర్ణయం. కానీ 2 సంవత్సరాలు పుణ్యకాలం గడిచిపోయింది కదా. ఈ 2 సంవత్సరాలు నిడివిలో ప్రశ్నించడానికి అపోజిషన్ ఏది? దమ్ముంటారా షకావతు రోజు పాట అదే. వీళ్ళు నిన్ను భూమరాంగులు చేసి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఒక్కడు సమాధానం చెప్పడు, దమ్ముంటారా షకావత్ అని పాట పాడుకుంటూ ఏడ్ చేశారు షకావత్ గారికి లాస్ట్గా సినిమాలో. అది జరుగుతుంది.